హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చంద్ర వాళ్ళ ఇంటికి రావడంతో వాళ్ళని సోఫాలో కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటాడు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడనే నిల్చొని ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏదో ఒకటి ఫండ్ ఇవ్వమని కొంచెం అడుగుతూ ఉంటారు. మేము ఆ బిల్లుకి కూడా శోభాచంద్ర పేరునే పెట్టాలనుకుంటున్నాము, కాబట్టి ఫండ్ ఇవ్వండి అని వాళ్ళు అడగటంతో నేను ఇలాంటి ఫండ్ను ఇవ్వను, కాబట్టి మీరు వెళ్ళిపోవచ్చు అని శరత్చంద్ర వాళ్ళని పంపించేస్తాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాట్యం అనే మాట నా ఇంట్లో ఎప్పటికీ వినపడకూడదు, మీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను అని అందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటే భూమి ఇదంతా వింటూ ఉంటుంది. తర్వాత భూమి కృష్ణ మాట్లాడుకుంటూ ఉంటే అటుగా వెళ్తున్న అపూర్వ వీళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది. ఎంత గ్రేట్! శోభచంద్ర గారి కలల్ని అపూర్వ అనే రాక్షసి కాల్చేస్తే కాలిపోతాయా, వాటిని మనం నిలబెడతాము అని భూమి అనడంతో మనం ఎలా నిలబెడతామమ్మా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. శోభచంద్ర గారే దిగొచ్చి చెప్తే శరత్చంద్ర గారు వినకుండా ఉండిపోతాడా అని భూమి అంటుంది. ఇదేదో నాకు ఉపయోగపడేలా ఉంది అని అపూర్వ ఫోన్లో ఇదంతా రికార్డింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ రోజు శోభచంద్ర గారు నాలో పూనారు అని, అదే మామయ్య ఆ రోజు శోభచంద్ర నా ఇంట్లో పూని నీ కూతురు బ్రతికే ఉందని చెబితే నమ్మలేదా అని భూమి చెప్పటంతో, అంటే ఆ రోజు అని కృష్ణప్రసాద్కి అర్థమైపోతుంది. అవును మామయ్య, ఆ రోజు పూనకం అబద్ధం, ఆ రోజు నేను శోభచంద్రలా నాటకం ఆడాను అని భూమి మొత్తం నిజం చెప్పేస్తూ ఉంటే అపూర్వ చాలా షాకింగ్గా వింటూ వీడియో రికార్డింగ్ చేసుకుంటుంది. ఎంత నాటకం ఆడావే, నన్ను పిచ్చిదాన్ని చేస్తావు, నా చెంపలు కూడా పగలగొట్టావు కదా, నేను అంత తేలిగ్గా వదిలిపెడతానా అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. మళ్ళీ శోభచంద్రలా పూనినట్లు నాటకం ఆడి ఆవిడ కలల్ని నెరవేరుస్తాను అని భూమి కృష్ణప్రసాద్కి చెబుతుంది. మరి ఈ వీడియోని శరత్చంద్రకి చూపించి అపూర్వ భూమిని ఇంట్లో నుంచి గెంటించేస్తుంది. అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.